డబ్బులు తెచ్చాము కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రత్యేక హోదా వలన మనం ఏమి అదనంగా సాధిస్తాము, నన్ను ఎడ్యుకేట్ చేయడానికి చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు కదా. అవును, ఆ తర్వాత ఆయనే కదా అది కూడా దాని నుంచి టర్న్ తీసేసుకున్నారు కదా చివరికి వచ్చేటప్పటికి. ఆ ముక్క ఫస్ట్ అన్నాడు, అదే మాట మీద నిలబడి ఉంటే గొడవే లేదు. కానీ చివరికి ఏమన్నారు, అసలు హోదా గురించి మేము పోరాడుతుంటే బెదిరిస్తున్నారు 29 సార్లు వెళ్తే కూడా అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ మొదటిది వెళ్ళిపోయింది, తర్వాతదే గుర్తుండిపోయింది. ప్లస్ ఇప్పుడు సమస్య మీరు అన్నట్టుగా, మీరంటే యూ ఆర్ ద బెటర్ లాయర్ ఫర్ ఎవర్ కూటమి. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు రేపు పొద్దున ఆ మనం మెదడులో ఆ ఏడాది కాలాన్ని ఎరైజ్ చేయండి అని చేయగలుగుతామా? ప్రజలు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ ఏం జరుగుతుంది దాని గురించి పెద్ద శ్రద్ధ పెట్టండి. అదే ఆలోచన చేస్తే చాలా విపరిణామాలు చాలా రాజకీయ పార్టీలు మరలా ఎన్నికలు గెలవడం అనేది జరగదు. ఎందుకంటే భూస్థాపితం అయిపోవాలి వాళ్ళు చేసిన తప్పు. కానీ అవ్వట్లేదు కదా, మళ్ళీ వచ్చే ఎన్నికలు మళ్ళీ గెలుస్తున్నారు కదా. ప్రజలకు సహించే గుణం ఎక్కువ. అందుకే రాజకీయ పార్టీలు ఎన్ని అబద్ధపు ప్రామిసులు చేసినా మళ్ళీ మనుగడగా సాగిస్తున్నాయి. ఇది కూడా సిద్ధాంత రాద్ధాంతాల మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రకమైన ప్రకటన చేసి ఉండొచ్చు. ఇవి ఈ రోజు బాగుపాటు నేరుగా మాట్లాడడానికి కొంత అడ్డంకి కావచ్చు, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఒకసారి ఐస్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అంతా సమసిపోతుంది. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు? సాగర్కి ప్రధానంగా గతంలో నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు ఏమన్నారు, ఆయన్ని ఏమన్నాడు అనేది దాని అపోజిట్ గ్రూప్ అనేది మాట్లాడుతుంది. జనం దాన్ని పెద్ద పట్టించుకుంటారని నేను అనుకోను. అది పట్టించుకునేటువంటి 2014 కాంబినేషన్ అట్టిట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారి పట్ల తీవ్ర వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అంత ముందే చేశాడు కదా, నేనైతే అరెస్ట్ చేసుకుంటాను, అవన్నీ జరుగుతున్నాయి. అంటే పాయింట్ ఏంటంటే, ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఆ పార్టీల పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉంటారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు గెలుస్తారని ఆ రోజు, ఈ రోజు అయితే 3వ సారి గెలుస్తామని మనం అనుకుంటున్నాము. 2014 కూడా బీజేపీ కేంద్రంలో అధికారులకు రాబోతుంది అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. దాని రెండో ప్రయోగం ఉంది. మనం ఆ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితిలో ఉంది. ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా బతకలేమని, అది నిజాలు కావు, కానీ అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ ఎందుకు అంటున్నానంటే, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కోల్పోయిన పార్టీ నాయకుడు, అలాంటి ఆయన ఏకంగా గెలిచాడు. గెలిచిన స్వల్ప మెజారిటీ కావచ్చు ఓటింగ్ శాతం, కానీ డిపాజిట్లు కోల్పోయే పార్టీ ఏకంగా గెలవడం అంటే సూపర్ హిట్ అయినట్టే. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో అధికారంలోకి వస్తారు, ఆయన సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాధ్యం కాదు. అలాంటి నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇది మంచిది అని ప్రజలు ఆహ్వానించారు. గతాన్ని మర్చిపోయారు. రేపు కూడా అంతే. 2024లో చంద్రబాబు గారు 2013లో ఏం చేయబడు, 18 ఇవన్నీ పట్టించుకోరు. ప్రజల్లో ఆల్రెడీ ఒక్కొక్క పార్టీ పట్ల ఒక్కొక్క భావన ఉన్నది. ఈ భావనని కొనసాగించే రాజకీయాలు చేస్తేనే సక్సెస్ అవుతాయి తప్ప మనం డిబేట్లోనో లేకపోతే